ప్రేక్షకులందరికీ శుభాభినందనలు. లేడీస్లో బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఉంటుంది. ఆ రొమ్ము క్యాన్సర్ కాజ్ ఆఫ్ డెత్లో వన్ ఆఫ్ ద లీడింగ్ కాజెస్ ఆఫ్ డెత్. నాకు అమెరికా నుంచి ఇక్కడ ఉమెన్ని చూసినప్పుడు ఉమెన్ మ్యామోగ్రాములకు వెళ్లకుండా స్టేజ్ 3 క్యాన్సర్కి ఫస్ట్ టైం డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు ఇలా ఎందుకు చేస్తున్నారు వాళ్ళు, ఇది ఎఫర్ట్ చేయలేక కాదు, అవగాహన లేకపోవటం వల్ల వాళ్ళు వెళ్తలేదు, దానివల్ల ఉపయోగాలు ఏంటో తెలియకపోవటం వల్ల అనేది బాగా అర్థమయ్యి వాళ్ళని ఎలా అండర్స్టాండ్ చేసుకునేటట్టు చేయటానికి చాలా కష్టపడే అవగాహన సదస్సులు ఉమెన్ గ్రూపులు ఎవరు మాట్లాడినా ఈ క్యాన్సర్ ప్రివెన్షను, అవేర్నెస్, ఇంపార్టెన్స్ ఆఫ్ రెగ్యులర్ చెకప్స్ ఎందుకు చేయించుకోవాలి అనే దాని మీద బాగా మాట్లాడుతున్నాము. ఈ బ్రెస్ట్ క్యాన్సర్కి కూడా ముందు వాళ్ళకి ప్రతి ఉమెను వాళ్ళకి తెలియాల్సింది వాళ్ళ అమ్మమ్మ, మేనత్తలు, పిన్నులు అందరూ వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉందా, వాళ్ళకి ఏ ఏజ్లో వచ్చింది, దాన్ని సర్వైవ్ అయ్యారా లేకపోతే దానికి వల్ల చనిపోయారా, ఏ ఏజ్లో చనిపోయారు అనే ఆ హిస్టరీ అంతా బాగా తెలిసి ఉండాలి. వాళ్ళకి తెలిసి ఉండటం వల్ల వాళ్ళు ఏ ఏజ్ నుంచి మనం ఈ స్క్రీనింగ్ టెస్ట్లు అనేవి మొదలు పెడతాము అనేది కూడా తెలుస్తుంది. బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్కి మ్యామోగ్రామ్ అనేది ఒక టెస్ట్ ఉంది. మ్యామోగ్రామ్ అంటే రొమ్ముని ఎక్స్రే మెషిన్లో పెట్టి చూడటం వల్ల క్యాన్సర్ బాగా మామూలుగా బయటపడాలంటే, మనం ఫీల్ అవ్వాలంటే 1 సెంటీమీటర్ అన్నా ఉంటే తప్ప మనం ఫీల్ అవ్వలేము. ఈ మ్యామోగ్రామ్ వల్ల చిన్నగా పెసరగింజంత ఉన్న లంప్ కూడా ఆ టెస్ట్లో కనపడటం వల్ల చాలా ఎర్లీ డయాగ్నోసిస్, అంటే చాలా ముందుగా తెలియటం వల్ల అది తీసేయటం వల్ల క్యాన్సర్ శాంతం పోతుంది. ఇలా 1 సెంటీమీటర్ అయినాక ఫీల్ అయిన క్యాన్సర్కి అప్పుడు తెలియటం వల్ల వాళ్ళకి కీమోథెరపీలు, తర్వాత రేడియేషను, మొత్తం రొమ్మంతా తీసేయాల్సిన అవసరాలు, పక్కన ఉన్న లింఫ్ నోడ్స్ తీసేయాల్సిన అవసరాలు అవన్నీ ఉంటాయి. చిన్నగా పోయేదాన్ని గొడ్డలతో చేసుకున్నట్టు అవుతుంది ఎర్లీ డయాగ్నోసిస్కి మీరు అన్నీ చేయించుకోకపోవటం వల్ల. వీలున్న ప్రతి వాళ్ళు దీని గురించి చేసుకోవాలి. గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా ఉమెన్కి ఇవన్నీ ప్రొవైడ్ చేయాలనేది మనకి బాగా ఇది వరల్డ్ స్టాండర్డ్ అయిపోయినాయి. మనం చేయలేకపోవటం వేరే ఇప్పుడు అమెరికాలో కానీ ఎక్కడైనా వాళ్ళు చేసిన రీసెర్చ్ వల్ల ఈ చేయించుకోకపోవటం వల్ల ఒక బ్రెస్ట్ క్యాన్సర్ని ట్రీట్ చేయడానికి ఎంత అవుతుందో ఈ స్క్రీనింగ్ టెస్ట్లన్నీ ఆఫర్ చేయటం వల్ల వాళ్ళకి ఇంకా తక్కువ ఖర్చు అవుతుంది గవర్నమెంట్కైనా కూడా. అందుకని ఇవన్నీ ఆఫర్ చేయటం, అది అలవాటుగా వాళ్ళకి అవగాహన కల్పించటము, వాటి గురించి బాగా కష్టపడాలి, చెయ్యాలి, మనం డిమాండ్ చేయాలి. ఉమెన్ అందరూ కలిసి డిమాండ్ చేస్తే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఇవన్నీ చేయగలిగి ఉండాలి, చేయించుకోవాలి, ప్రతి ఒక్కళ్ళు చేయించుకోవాలి అనేది కోరిక. దానికి మ్యామోగ్రాములు కూడా చాలా రకరకాలు ఉన్నాయి. చాలా సింపుల్గా చేసేవి, ఓల్డ్ అయ్యే కొంతమంది కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్ ఇదేంటంటే 3 డైమెన్షనల్ డిజిటలైజ్ అయిపోయి చేయగలిగిన మ్యామోగ్రాములు, స్టీరియోటాక్టిక్ బయాప్సీ అంటే మ్యామోగ్రామ్లో చూస్తా బయాప్సీ చేయగలిగేవి అవన్నీ ఉండటం వల్ల అలాంటివి ఉన్నాయి. అయితే ఇంకా మిస్ అవ్వకుండా ఉండటానికి చాలా ఛాన్స్ ఉంటుంది. అలాంటివి ఎక్కడున్నాయని మీరు రీసెర్చ్ చేసి తెలుసుకుని వెళ్ళాలి. మాకు అక్కినేని ఉమెన్స్ హాస్పిటల్లో కొత్తగా పెట్టాం కాబట్టి అదే ఉంది. దానికంటే మీరు ఎక్కడుంటే మీకు దగ్గర ఎక్కడగా ఉందో, గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంకా ఆ స్టాండర్డ్స్లో పెట్టారో లేదో నాకు ఇంకా నేను కూడా రీసెర్చ్ చేయాలి, ఇక్కడ ఎంత ఫెసిలిటీ ఉంది అనేదానికి. అందరూ కావాలి. ఇది చేయటం వల్ల గవర్నమెంట్కి డబ్బులు తక్కువ ఖర్చు పెడతారు. రాదర్ దెన్ లేట్ స్టేజ్ క్యాన్సర్ ట్రీట్ చేయటం వల్ల అనుకుంటే వాళ్ళు కూడా మొదలు పెడతారన్న ఉద్దేశం. అది అమెరికాలో ప్రూవ్ అయింది. వాళ్ళు చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళకి మాకు అక్కడ ఇలా ఇన్సూరెన్స్ లేని వాళ్ళని పబ్లిక్ ఎయిడ్ అనేవాళ్ళం, వాళ్ళు కవర్ చేస్తారు. అది అలా కాకుండా కూడా సంవత్సరానికి 1 నెల బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ అని పెట్టి ఆ టైంలో కొన్ని ఫ్రీ మ్యామోగ్రాములు చేయటము, వాళ్ళకి అవగాహన క్లాసులు చెప్పటము, అవగాహనలో పార్ట్ ఆఫ్ ద అవగాహన కింద సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామ్ అనేది వాళ్ళకి నేర్పించటము, దానికి ప్యాంప్లెట్లు ఇవ్వటం కానీ, వీడియోలో ఎలా చేసుకోవాలో చూపించటం కానీ,
అలా మ్యాస్ స్కేల్లో ఎడ్యుకేషన్ జరగకపోతే మనం వెనకబడి ఉంటాము. అది ప్రివెన్షన్లో. ఆ ప్రివెన్షన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనకి పబ్లిక్కి తెలియాలి. మనం ఆడవాళ్ళందరూ తెలుసుకోవటం, అది మాకు కావాలని డిమాండ్ చేయటం గవర్నమెంట్కి. పబ్లిక్ సెక్టర్ ఈ రెండు కలిపితే మనం ఏదైనా అకాంప్లిష్ చేయగలం అనేది మనకు బాగా అవగాహన ఉండి దాన్ని తగ్గించుకోవటానికి, తర్వాత క్యాన్సర్ బయాప్సీ చేస్తే వస్తే తర్వాత రైట్ హాస్పిటల్కి వెళ్తాము. అవన్నీ కూడా బాగా చూసుకుని మన మన హెల్త్ని మన చేతుల్లోకి తీసుకోవటం అనేది చాలా ఇంపార్టెంటు. అందులో ఇంకొకటి బాగా తెలిసిన విషయం ఏంటంటే, బ్రెస్ట్ క్యాన్సర్కి బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ ఛాన్సులు ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు. అందుకని సరిపడిన బరువు అంటే మన హైట్కి తగినంత బరువు, అంటే దాన్ని బాడీ మ్యాస్ ఇండెక్స్ అంటున్నారు, BMI అంటున్నారు. అది 25 లోపల ఉంటే మనం సరిగ్గా ఉన్నట్టు. 25 నుంచి 30కి ఉంటే ఓవర్ వెయిట్ అంటున్నాము. 30 కంటే ఎక్కువ ఉంటే ఒబేసిటీ అంటున్నాం. అందుకని అందరూ ఐడియల్గా 25 తక్కువ ఉండి 25-30 అయితే తక్కువ మాడిఫికేషన్స్తో దే కెన్ కమ్ టు ద రైట్ వెయిట్ అనుకుని అవి చేసుకోవటం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అంటే రొమ్ము క్యాన్సర్లు కూడా కొంత తగ్గుతున్నాయి అనేది ఉంది. కాబట్టి హెల్తీ లైఫ్ స్టైల్ అనేది ప్రతి ఒక్కళ్ళకి, ప్రతి డిసీజ్కి, ప్రతి దానికి, ఆరోగ్యానికి ఫస్ట్ కావాల్సింది మంచి లైఫ్ స్టైల్. సరైన పోషక పదార్థాలతో ఆహారం తినటము, ఎక్సర్సైజు, ఫిజికల్గా యాక్టివ్గా ఉండటము, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ప్రతిదానికి. అందులో ఇంకా అవుట్ గెస్ చేయటం దానికి వేరే ఏమీ లేవు. అవి తప్పకుండా చేయాల్సిన విషయాలని మా ఇదండి.